షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. A stroll with God. Topic for today is a stroll with God. దేవునితో నిర్భయముగా విహరించుట. A stroll with God. The text is from Deuteronomy chapter 33 verse 27. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, నిశ్చయముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. 28వ వచనం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. So true refuge is found in God. దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. ఇశ్రాయేలు నిజంగా ప్రత్యేకించబడిన జనాంగం. వారి ఎదుట నుండి దేవుడు శత్రువును వెళ్ళగొడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి there is no need to fear. భయపడటానికి ఎలాంటి ఆస్పదము లేదు. ఎందుకనగా వాక్య భాగములో 26వ వచనం, యెషూరును దేవుని పూర్వముడు ఎవడనూ లేడు, ఆయనకు సహాయం చేయటకై ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. వాక్య భాగములో ఆయనకు సహాయము చేయటకు ఆకాశవాహనుడై మహోన్నతుడై మేఘవాహనుడై ఆయన ఉంటాడు. ఇంకా భయపడడానికి ఆస్పదం లేదు. ఎందుకనగా దేని పురం ఒకడు కూడా లేడు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ మరొక మాట వ్రాయబడింది 26వ వచనంలో, యెషూరును అంటాడు. యెషూరును, జెష్రూన్. సో జెష్రూన్ ఈజ్, in other words, Israel's God's favorite child. Jeshurun is God's favorite child. అర్థం అనగా జెష్రూన్ అనగా అప్రైట్ వన్ అని అర్థం. కాబట్టి జెష్రూన్ ఈజ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. వీఆర్ గాడ్స్ ఫేవరెట్స్ అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. ఆయన మనల్ని కూడా జగత్ పునాది దేవుడు ఉందే క్రీస్తులో ఏర్పరచుకున్న దేవుడు. ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. శత్రువును వెళ్ళగొట్టాడు, వాళ్ళకి నెమ్మది కలగజేశాడు, వారికి సహాయం చేశాడు, ఆదుకున్నాడు. ఆయన మేఘవాహనుడై వచ్చుడని వాక్య భాగం సెలవిస్తుంది. God is more concerned about His people because we are His property. We are His people. ఆయన ప్రజలమే ఉన్నాం, ఆయన సొత్తైన ప్రజలమే ఉన్నాం, ఆయన స్వకీయ సామ్రాజ్యమే ఉన్నాం మనం. So God is prepared to help Jeshurun at any time. So God is prepared to help Jeshurun at any time. అనగా ఇశ్రాయేలు సహాయం చేయడానికి, ఏ సమయంలో సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ ఎట్ ఎనీ టైమ్ బికాస్ యూ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. ఈ సంగతి మర్చిపోవద్దు. యు ఆర్ ద born again believer sealed by the Holy Spirit is God's favorite child. కాబట్టి ఆయనకు ఎలాంటి సమయంలో అయినా సరే, ఎటువంటి స్థితిగతులను సరే సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. దేర్ ఇస్ నో ఫియర్. నువ్వు హాయిగా దేవునితో నీ విహరించవచ్చు. స్ట్రాలర్ అని మాట చూస్తాం. స్ట్రాలర్ చిన్నపిల్లలను పెరాంబులేటర్ అంటారు. అందులో 4 wheels ఒక చైర్ మాత్రం ఉంటుంది. పిల్లలందరూ పడుకోబెట్టి అలా వాళ్ళను ఇలా తిప్పుతూ ఉంటారు, గ్రౌండ్ చుట్టూ తిప్పుతుంటారు. సాయంకాలం వేళలో పిల్లలు హాయిగా తండ్రితో పాటు బేరిస్తుంటారు. వాళ్ళు ఎలాంటి చీకు చింత ఉండదు, భయం ఉండదు, నిర్భయంగా. ఎందుకనగా వాక్య భాగములో
నిత్యముగా నుండు బాహులు నీ క్రింద ఉండును. చాలా శ్రేష్టమైన మాట. దేవుని యొక్క హస్తమును మన కింద ఉన్నవి. ఎ ప్లేస్ టు రిట్రీట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డెస్పరేషన్. అండర్నీత్ ఆర్ హిస్ ఎవలాస్టింగ్ ఆర్మ్స్. అండర్నీత్ ఆర్ హిస్ ఎవలాస్టింగ్ ఆర్మ్స్. నిత్యము కూడా నిత్య బాహులు నీ క్రింద ఉండును. గాడ్ ఇస్ లైక్ ఎ స్ట్రోలర్. నిర్భయంగా అందులో నివసించవచ్చు, మనం విహరించవచ్చు, నిర్భయంగా మనం విశ్రమించవచ్చు. ఎందుకనగా అండర్నీత్ ఆర్ హిస్ ఎవలాస్టింగ్ ఆర్మ్స్. కాబట్టి గాడ్ ఈజ్ హోల్డింగ్ అస్, గాడ్ ఈజ్ క్యారింగ్ అస్, సపోర్టింగ్ అస్. దేర్ ఇస్ నో ఫియర్. నిర్భయముగా, వాక్య భాగంలో నిర్భయముగా, నిర్భయముగా నివసించును. నిర్భయముగా నివసించును. కాబట్టి పిల్లారా, ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిర్భీతితో ఆయనతో కలిసి విహరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడ, మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అవును తండ్రి, మీ బాహులు నిత్యం మా కింద ఉన్నాయి నాయన. మీతో పాటు నిర్భీతితో విహరించడానికి, నడవడానికి, సహవాసం చేయటం కృపనిస్తున్నందుకు మీ స్తుతి స్తోత్రాలు. మా ఎదురు నుండి మా శత్రువుని వెళ్ళగొట్టే దేవుడు మీరే ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీ పోలివాడు ఒకడు లేడు కాబట్టి మీకు స్తోత్రాలు. మేము తండ్రి మీ యొక్క ఫేవరెట్ శైలను జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కాబట్టి నిర్భయముగా మీతో కలిసి విహరిస్తూ, ప్రయాణిస్తూ, సంతోషంగా ముందుకు సాగిపోటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి ప్రభువా నిర్భయంగా మీ హస్తాలు మా క్రింద ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఏ హాని కలగదని 90 కీర్తనలు జ్ఞాపకం చేసుకుంటే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.